V1 న్యూస్ తెలంగాణ బోధన్పట్నంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమాన్ని బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతలు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి ఆశయాలను ప్రజలకు గుర్తు చేశారు. అనంతరం శ్రమదానం ర్యాలీ నిర్వహించి ప్రజలకు రాజ్యాంగ విలువలు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యాలు వివరించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా మోహినుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, కౌన్సిలర్ శరత్ రెడ్డి, శ్రీకాంత్ చారి, దాము, వీరభద్రారావు, తలారి నవీన్, గుండేటి రాములు, చిరంజీవి, బద్దారావు, ధనుంజయ రెడ్డి, సాయిలు, బడుగు, కౌన్సిలర్ డబ్బు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి సమాజ హితం కోసం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు. గ్రామస్తుల నుండి విశేష స్పందన వచ్చినట్లు నేతలు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజలు ప్రశంసించగా కాంగ్రెస్ నాయకత్వం భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది. మనందరికీ ఉపయోగపడే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ అన్ని మతాలకు సంబంధించి, అన్ని వ్యక్తులకు సంబంధించి రాసిన ఆ యొక్క రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఏదైతే సంవిధానం ఉందో అందరికి ఉపయోగపడేదాన్ని దాన్ని తీసేసి దానికి जय भीम, जय बापू, जय संविधान, న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక ఏదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలకు మూల సూత్రాలుగా మనకు బోధించిన స్ఫూర్తిగా టౌన్లో బోధన్ నియోజకవర్గం టౌన్లో ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఏఐసిసి పిలుపు మేరకు మన రాష్ట్ర పిసిసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనం సెకండ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 11వ తారీఖు వరకు ప్రతి గ్రామాన ఇంటికి మండల హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ, టౌన్లో మున్సిపల్ టౌన్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ, అలాగే ఇంకోటి నిజామాబాద్ అర్బన్లో కూడా 60 డివిజన్లకు ప్లస్ ఈ నియోజకవర్గానికి రెండింటికి నాకు అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఆ కార్యక్రమంకు భాగంగా ఈరోజు బోధనకు రావడం జరిగింది. ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసుకొని మా పాదయాత్ర కంటిన్యూషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ఇక్కడ వచ్చిన కార్యక్రమం ధన్యవాదాలు, పెద్దోళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.